రాజీవ్ గృహకల్పలో పోలీస్ కవాతు నిర్వహించిన పోచారం పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం సీఐ రాజు మాట్లాడుతూ రాచకొండ సిపి మల్కాజిగిరి డీసీపీ ఆదేశాల మేరకు ఈ పోలీస్ కవాతు నిర్వహించామని అన్నారు. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ధైర్యం పెంచి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి, అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయటానికి ధైర్యంగా రావాలి అని అన్నారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శివకృష్ణ, నాగార్జున, నాగేశ్వరరావు, కృష్ణయ్య మరియు క్రైమ్ బ్రాంచ్ యుగంధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోచారం ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు సాయంత్రం అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప యందు మేము మరియు మా సిబ్బంది, మా ఎస్ఐలు అందరం కూడా రాచకొండ సిపి గారు మరియు డీసీపీ గారు, ఏసీపీ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ కవాతు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ధైర్యాన్ని కల్పించి ఓటర్ల శాతాన్ని పెంచాలి. మేమున్నాము అని చెప్పుకుంటూ ప్రతి గల్లీలో కూడా మేము తిరిగాము. అదేవిధంగా వాళ్ళు ఓటేయడానికి ధైర్యంగా బయటికి రావచ్చు. అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యయుతమైన దేశంలో అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఈ ఫుట్ ర్యాలీ తీశాము. అదేవిధంగా ఈ శాంతి భద్రతలో విఘాతం కలిగించే వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా చట్టపరంగా చాలా గట్టి యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పేసి అల్లరి ముగ్గులకు కానీ ఇబ్బందులు కలిగించే ట్రబుల్ మాంగర్స్ కానీ మేము హెచ్చరిస్తున్నాము. నమస్కారాలు.